ఐజ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మరి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరి కాలం చెల్లినటువంటి మందులను ఇచ్చి సామాన్య ప్రజలను మరి చంపేసే పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఇవాళ ఇవాళ ఈ యొక్క వైద్య వ్యవస్థ ఉండడం సిగ్గుచేటు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో మరి ఆరోగ్య కేంద్రాలను గాలికి వదిలేసి మరి వాటిని అభివృద్ధి చేయకుండా అదేవిధంగా ఇక్కడున్న డాక్టర్లు కూడా మరి మందులు ఇచ్చే పరిస్థితి కూడా అంటే ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులను ఇచ్చి కూడా సామాన్య ప్రజలతో ఆడుకోవడం అనేది చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైతే అంటే కాలం చెల్లినటువంటి మందులు ఉన్నాయో ఎక్స్పైరీ అయినటువంటి మందులను ఇస్తున్నారో వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చూస్తూ ఉన్నాము ఈ మండల కేంద్రంలో మరి చాలా కాలం నుంచి కూడా ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో ఈ యొక్క ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మరి డాక్టర్ల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. మరి ఎందుకంటే ఇది చాలా పెద్ద మండలము. ఈ మండలానికి మరి సఫిషియెంట్ డాక్టర్లను నియమించి మరి మందుల కొరత లేకుండా డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ది. మరి ఇవాళ వైద్యానికి గాలికి వదిలేసి మరి ఇవాళ రాష్ట్రంలో కూడా మరి వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ హాస్పిటల్లో వికాస ప్రభుత్వ హాస్పిటల్గా వెలిసినటువంటి పరిస్థితి ఉండే. మరి అప్పుడు సామాన్య ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలందరూ కూడా హాస్పిటల్లోనే కాన్పులు కావడము పెద్ద ఎత్తున హాస్పిటల్కి రావడం జరిగేది. మరి ఇప్పుడు వీటిని పూర్తిగా గాలికి వదిలేసడం వల్ల ఇట్లా ఈ రకంగా ప్రజలకి అంటే ఎక్స్పైరీ అయినటువంటి డేట్స్ అయిపోయినటువంటి మందులను ఇచ్చడం వల్ల ఇవాళ సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం చెలగాటం చేయడం అనేది చాలా దుర్మార్గం. మరి తక్షణమే దీనికి తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. తక్షణమే వీరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.